హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను పండుమిరపకాయ పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నానండి. ఈ పండుమిరపకాయ పచ్చడి కొత్త పచ్చడి అండి, అంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా పట్టిన పచ్చడి అండి. సో ఇంట్లో ఈరోజే కాదండి, 3 రోజుల నుంచి వరుసగా వాన పడుతుందండి. సో ఈ వానకి ఏమి తినబుద్ధి కావట్లేదు. అందుకని చెప్పి పండుమిరపకాయ పచ్చడి తాలింపు పెట్టి మా హస్బెండ్ కోసం 2 ఎండు చేప ముక్కలు వేపిస్తున్నానండి. అంతేకాదండి, ఈరోజు పెసరపప్పు వండానండి. పెసరపప్పు కూడా మా అమ్మ వాళ్ళ చేలోయండి. చేలో పప్పు తేంగాలనే మా అమ్మ కొన్ని పెసలు కొన్నేమో పప్పుగా పట్టించి పంపిస్తారండి. సో దానికి తోడు ఆ పచ్చడి చూడండి అండి, నోరు ఊరిపోతుంది కదా. వీడియోలో చూస్తుంటేనే నోరు ఊరుతుంది, ఇంకా తింటే ఎలా ఉంటుంది. ఈ పచ్చడి కలుపుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఆ ఎండు చేప ముక్క నంచుకొని తింటుంటే ఉంటుంది ఆహా నా రాజా అనిపిస్తుంది కదండి. ఎంతో బాగుంటుంది కదండి ఈ కాంబినేషను. సో ఈరోజు ఇంకా మా కూరలు అవండి. ఈ వీడియో చేయాలని చేయలేదండి, ఏదో సరదాగా చేశాను. బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము ఇది తినేటప్పుడు. నేను వీడియో చేసి కూడా 2-3 రోజులు అయిపోయింది. నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో నా వీడియోలు నచ్చితే కనుక తప్పకుండా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. కాస్త ముందుకు నడిపించండి మా ఛానల్ని కూడా. వచ్చేయండి, మీరు కూడా అన్నం తిందురు, మా ఇంటికి వచ్చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.